హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గూడూరి. ఈ రోజు మనం లేటెస్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా 2024 గాను పద్మ పురస్కార గ్రహీతలను ఎలా గుర్తుపెట్టుకోవాలి వీడియోలో మీకు సులభంగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిక్చర్ ద్వారా ప్రతి ఒక్కటి ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో మీకు పద్మ పురస్కారాలను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది రాబోయే మీకు ఏ ఎగ్జామ్లో అయినా 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు రాబోయే టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ నిర్వహించే ఎగ్జామ్స్కు 1 ఇయర్ సంబంధించి ఈ పద్మ పురస్కారాల అవార్డుకు సంబంధించి మీకు సులభంగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరైనా షార్ట్ ట్రిక్ కోర్స్ తీసుకున్నామంటే షార్ట్ ట్రిక్ కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. అలాగే యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. రిపబ్లిక్ డే సందర్భంగా భారీ ఆఫర్స్ అనే షార్ట్ ట్రిక్ కోర్స్లో పెట్టడం జరిగింది. ఇందులో మీకు టోటల్గా 150 పైగా టాపిక్లతో ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్ అన్ని 100% ట్రిక్స్తో ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది మీకు రాబోయే ఎగ్జామ్లో 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఈ ఆఫర్స్ అనేది సద్వినియోగం చేసుకోండి. ఇక మన టాపిక్లోకి వస్తే ఈ పద్మ పురస్కారాలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి. ఈ పాయింట్స్ అన్ని చూసిన తర్వాత మీకు పద్మ పురస్కార గ్రహీతలను పిక్చర్స్ ద్వారా సులభంగా అర్థమయ్యే విధంగా చెప్తాను. ఇక్కడ మనకి ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఎగ్జామ్ పరంగా ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కూడా మీకు చెప్తాను. పద్మ పురస్కార గ్రహీతల సంఖ్య టోటల్గా మనకు 132 మంది. ఈ పద్మ పురస్కారాలు టోటల్గా మనకు 3 విభాగాల్లో ఇస్తారు. పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. ఈ ముగ్గురు కలిపి మనకు ఈ 3 విభాగాలు కలిపి టోటల్గా 132 మందికి రావడం జరిగింది. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇందులోనే మీకు 1 to 3 నెంబర్స్ ఉన్నాయి. కాకపోతే ఇవి ఆర్డర్ వైజ్ లేకపోయినా 1 to 3 నెంబర్స్ ఇందులోనే ఉన్నాయి. 1, 2, 3 టోటల్గా మనకు 132 మందికి అయితే ఈ పద్మ పురస్కారాల గ్రహీతల సంఖ్య అయితే రావడం జరిగింది. 132 మందికి. ఇందులో పద్మ విభూషణ్ కేటగిరీ వైజ్ చూస్తే పద్మ విభూషణ్ 5గురికి రావడం జరిగింది. పద్మభూషణ్ 17 మందికి రావడం జరిగింది. పద్మశ్రీ 110 మందికి రావడం జరిగింది. ఓకేనా? ఇవన్నీ కూడా మీకు చాలా ఈజీగా మీకు గుర్తున్న విధంగా చెప్తాను. నెక్స్ట్ మనకు వచ్చేసి పద్మ పురస్కార గ్రహీతలు తెలుగువారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవి రెండింటికి సంబంధించి తెలుగువారు ఈ పద్మ పురస్కార గ్రహీతలు టోటల్గా 132 మందిలో 8 మందికి రావడం జరిగింది. టోటల్గా 132 మందిలో 8 మంది తెలుగువారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి 8 మంది తెలుగువారు ఉన్నారు. ఇది కూడా ఎలా గుర్తుండాలి అంటే 2024 పద్మ పురస్కారాలు మనం చెప్తున్నాం. 2024 ఇవన్నీ ప్లస్ చేయండి. 2024 ఇవన్నీ ప్లస్ చేస్తే మీకు 2 + 2 4 + 4 8 టోటల్గా 8 కదా. ఈ 2024 సంబంధించి ఇవన్నీ ప్లస్ చేస్తే మీకు 8 వస్తుంది. ఆ 8 అంటే 8 మందికి మన తెలుగు వారు ఉన్నారు. అందులో 2024లోనే అన్ని ప్లస్ చేస్తే 8 వస్తుంది. కాబట్టి 8 మంది తెలుగు వారు ఉన్నారు. పద్మ పురస్కార గ్రహీతలు తెలుగువారు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి దీంట్లో ఈ 8 మందిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి 3గురికి రావడం జరిగింది. 3 తెలుగువారు రావడం జరిగింది. ఇందులో ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ 3గురిలో కూడా పద్మ విభూషణ్ 2కి రావడం జరిగింది. పద్మశ్రీ 1కి రావడం జరిగింది. పద్మ విభూషణ్ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణే ఇందులో ఆంధ్రప్రదేశ్ నుండి 2కి రావడం జరిగింది. అలాగే పద్మశ్రీ 1కి రావడం జరిగింది. తెలంగాణ నుంచి ఓన్లీ పద్మశ్రీ 5గురికి రావడం జరిగింది. పద్మ విభూషణ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఎవరు లేరు. పద్మ విభూషణ్ సంబంధించి తెలుగువారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఎవరు లేరు. పద్మ విభూషణ్లో 2 ఉన్నారు ఏపీ నుంచి. పద్మశ్రీలో 5గురు తెలంగాణ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒక పద్మశ్రీ. ఓకేనా? టోటల్గా మనకు 8 మంది తెలుగు వారికి రావడం జరిగింది. ఓకే, ఇక మనం ఇక్కడ పద్మ అవార్డ్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి చూద్దాం. ఇందులో మీకు పద్మ విభూషణ్ సంబంధించి 5గురికి రావడం జరిగింది. ఈ 5గురిని చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఫోటోని చూడండి. చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి గారి చాలా సూపర్ హిట్ మూవీ ఇంద్రా మూవీ, వైజయంతి మూవీస్ వారి ఇక్కడ చూడండి వైజయంతి మూవీస్ వారి ఇంద్రా మూవీ చిరంజీవి గారు నటించడం జరిగింది. చాలా సూపర్ హిట్ మూవీ. ఇందులో హీరోయిన్ సోనాలి బింద్రే. ఇది అందరికీ తెలిసిన విషయమే. దీని ప్రకారం మీకు పద్మ విభూషణ్ సంబంధించి టోటల్గా 5గురికి ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు చెప్తాను. 5గురిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను చూడండి. వైజయంతి మూవీస్ వారి వైజయంతి మాల. మొదట వ్యక్తి ఎవరు? వైజయంతి మాల. వైజయంతి మూవీస్ అంటే వైజయంతి మాల. వైజయంతి మూవీస్ వారి వైజయంతి మాలకు రావడం జరిగింది. కొణిదెల చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి గారు నటించడం జరిగింది. కొణిదెల చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి గారు నటించడం జరిగింది. దీంట్లో హీరోయిన్ ఎవరు ఈ మూవీలో? సోనాలి బింద్రే. ఇక్కడ సోనాలి బిందేశ్వర్ పాతక్. సోనాలి బిందే అంటే బిందేశ్వర్ పాతక్. మెగాస్టార్ చిరంజీవి, బిందే అంటే సోనాలి బింద్రే, బిందేశ్వర్ పాతక్. వైజయంతి మూవీస్ ఇంద్రాలో చిరంజీవి, సోనాలి బింద్రే. ఇక్కడికి మీకు 3 రావడం జరిగింది. ఎవరెవరు? వైజయంతి మాల బాలి, కొనిదెల చిరంజీవి, బిందేశ్వర్ పాతక్. 3 అయిపోయిందా? ఇక్కడ ఈ సినిమా అనేది హిట్ కావాలని ఇక్కడ చూడండి. బాలాజీ వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది చూడండి.
వెంకయ్య, మన వెంకటేశ్వర స్వామి, వెంకయ్య నాయుడు. ఈ పిక్చర్లో చూడండి వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది. వెంకయ్య నాయుడు, వెంకటేశ్వర స్వామి, అలాగే పద్మావతి అమ్మవారిని మొక్కడం జరిగింది. ఈ సినిమా హిట్ కావాలని ఈ సినిమా ప్రారంభించినప్పుడు డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ మొక్కుతారు కదా దేవుణ్ణి, సినిమా హిట్ కావాలని. ఎవరిని మొక్కారు దేవుణ్ణి? వెంకటేశ్వర స్వామిని, పద్మావతి అమ్మవారిని మొక్కడం జరిగింది ఈ సినిమా హిట్ కావాలని. ఈ సినిమా తీసేటప్పుడు చూడండి, ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు దీనిలో 5గురు ఈజీగా గుర్తుంటారు. ఒక చిన్న ఫోటో ద్వారా మీకు 5గురు ఈజీగా గుర్తుంటారు. అబ్జర్వ్ చేయండి. వైజయంతి మూవీస్ అంటే వైజయంతి మాలకు రావడం జరిగింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు రావడం జరిగింది. బిందే మనకు కోడ్ సోనాలి బింద్రే, ఇక్కడ బిందేశ్వర్ పాతక్కి రావడం జరిగింది. ఎవరిని మొక్కారు? వెంకటేశ్వర స్వామిని, పద్మావతి అమ్మవారిని, ఇద్దరిని మొక్కడం జరిగింది ఈ సినిమా హిట్ కావాలని. హిట్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది. ఇలా గుర్తుపెట్టుకుంటే మీరు సింపుల్గా ఈ 5గురిని ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా గుర్తుపెట్టుకోవచ్చు. పద్మవిభూషణ్ సంబంధించి మళ్ళీ పద్మశ్రీలో తెలుగువారు ఉంటారు, అందులో మీరు తెలుగువారిని ఇందులో కలపకూడదు. ఇది అంతా మీకు ఒక బ్యాచ్లో గుర్తుండాలి. ఒక మూవీ ఓరియంటెడ్ మీకు గుర్తుండాలి. ఓకేనా? ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అనేది ఏముండదు. చిరంజీవి అంటే కళారంగం సంబంధించిన వాడు. వైజయంతిమాల కళారంగం, ఇది అంతా కళారంగమే. బిందేశ్వర్ పాఠక్ సామాజిక సేవ, ఇది గుర్తుపెట్టుకోండి, సామాజిక సేవ. వెంకయ్య నాయుడు పొలిటికల్, మీకు తెలుసు కదా, ప్రజా సంబంధాలు. నెక్స్ట్ అదేవిధంగా పద్మా సుబ్రహ్మణ్యం కూడా కళలే. ఇందులో ముగ్గురు కళారంగం సంబంధించిన వారు. వెంకయ్య నాయుడు మనకు పొలిటికల్ తెలుసు. మిగతా ఒకటి సామాజిక సేవ, బిందేశ్వర్ పాఠక్. ఇక చిరంజీవి ఆంధ్రప్రదేశ్ చెప్పాను కదా. పద్మవిభూషణ్ సంబంధించి 2 తెలుగువారు ఉన్నారు, 2 ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారు. 5గురిలో 2 ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారే. చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్, వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్. వైజయంతిమాల, పద్మా సుబ్రహ్మణ్యం వీళ్ళిద్దరు తమిళనాడు సంబంధించిన వారు. బిందేశ్వర్ పాఠక్ బీకి సంబంధించి, బీతోటి స్టార్ట్ అవుతుంది బీహార్. 2 ఆంధ్రప్రదేశ్ వారు, 2 తమిళనాడు వారు. చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. 2 ఆంధ్రప్రదేశ్ వారు పోయిన తర్వాత మిగిలిన 2 తమిళనాడు వారే. ఇక్కడ మీకు ఇది కోడ్ చెప్తున్నా చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇది 2 మీకు ఎట్లా తెలుసు? మీకు ఆంధ్రప్రదేశ్ వారు. ఇక్కడ బి అంటే బిందేశ్వర్ పాఠక్, బీతోటి స్టార్ట్ అవుతుంది, బీహార్ తోటి. ఇక్కడ ఏ రాష్ట్రం సంబంధించిన వారు? బీహార్ సంబంధించి. ఇక మిగిలిన రిమైనింగ్ 2 తమిళనాడు అని రాసుకోవాలి. ఓకేనా? ఒకసారి పేపర్లో రాసి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకు తెలంగాణకు సంబంధించి 5గురు గ్రహీతలు, 5గురు పురస్కార గ్రహీతలు, పద్మశ్రీ పురస్కార గ్రహీతలను ఎలా గుర్తుపెట్టుకోవాలి చూద్దాం. ఇక్కడ చూడండి, చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది కూడా ఒక చిన్న కోడ్ చెప్తాను, తర్వాత మీకు ఎవరెవరికి వచ్చింది అనేది ఈజీగా మీకు అర్థమవుతుంది ఆ కోడ్ ద్వారా. మన కోడ్ వచ్చేసి సోమవారం సమ్మయ్య. ఇక్కడ చూడండి, సోమవారం సమ్మయ్య, మంచి రోజని. సోమవారం సమ్మయ్య, సేమ్ రైమింగ్ వర్డ్, సోమవారం సమ్మయ్య. ఇతని పేరే సోమవారం సమ్మయ్య అని గుర్తుపెట్టుకుని. సోమవారం సమ్మయ్య ఆనందంతో కొండ మీదున్న విఠలాచార్యుని, పాండురంగ విఠలాచార్యుని దర్శనం చేసుకుని వచ్చాడు. ఇక్కడ కొండ మీద ఉన్న పాండురంగ విఠలాచార్యుని టెంపుల్కి వెళ్ళి అక్కడికి దర్శనం చేసుకుని వచ్చారు. ఎవరు? సోమవారం సమ్మయ్య. ఒక పర్సన్ చాలా ఆనందంతో దేవుని దర్శనం, కొండ మీద ఉన్న పాండురంగ విఠలాచార్యుని దర్శనం చేసుకొని వచ్చాడు. చాలా ఆనందంతో. ఆ పర్సన్ ఎవరు? సోమవారం సమ్మయ్య. పేరు గుర్తుపెట్టుకోండి. దీని ప్రకారము మీకు కన్ఫ్యూజ్ లేకుండా తెలంగాణలో 5గురిని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 5గురికే రావడం జరిగింది పద్మశ్రీ పురస్కార గ్రహీతలు. ఈ 5గురిని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సోమవారం, ఈ కలర్తో చేసిన వాడిని అబ్జర్వ్ చేయండి, కలర్తో పెట్టిన వాటి అన్నింటిని అబ్జర్వ్ చేయండి. సోమవారం సోమ్లాల్, కేతావత్ సోమవారం అంటే సోమ్లాల్. లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి. సమ్మయ్య అంటే సమ్మయ్యనే, గడ్డం సమ్మయ్యకు రావడం జరిగింది. కళారంగం. ఓకేనా? సమ్మయ్య అంటే గడ్డం సమ్మయ్యనే. ఆనందంతో ఆనందాచారి, వేలు ఆనందాచారి. సోమవారం సోమ్లాల్. సమ్మయ్య అంటే సమ్మయ్యనే, గడ్డం సమ్మయ్య. ఆనందంతో అంటే ఆనందాచారి. కొండ మీదున్న దాసరి కొండప్ప, కళారంగం. దాసరి కొండప్ప. ఆనందం అంటే ఆనందాచారి. సమ్మయ్యనే, సోమవారం. ఇక్కడికి అయిపోయిందా? విఠలాచార్యుడు దేవుడు, పాండురంగ విఠలాచార్యుని దర్శనం చేసుకుని వచ్చారు. విఠలాచార్యని సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఒక్కటి మీకు గుర్తుంటే, ఒక భక్తుడు, ఆ భక్తుని పేరేం పేరు? సోమవారం సోమయ్య. ఆనందంతో దేవుని దర్శనం, కొండ మీద ఉన్న దేవుని దర్శనం
ఎవరు దేవుడు? విఠలాచార్యుడు. విఠలాచార్యుని దర్శనం చేసుకొని వచ్చాడు. ఇది ఒకటి గుర్తుంటే మీకు కన్ఫ్యూజ్ అనేది ఏం లేకుండా సోమవారం సోమలాల్, సమ్మయ్య, ఆనందంతో ఆనందాచారి, కొండ మీద కొండప్ప, విఠలాచార్య, కూరెల్ల విఠలాచార్య, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్. వీటికి సంబంధించి తెలంగాణకు సంబంధించి 5 అనేది ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా గుర్తుంటారు. ఓకేనా? ఇక్కడ కన్ఫ్యూజన్ అనేది ఏమి ఉండదు. మీకు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా దానిలో మిక్సప్ చేసి ఇచ్చినా కూడా మీరు కన్ఫ్యూజ్ లేకుండా ఆన్సర్ అనేది సింపుల్గా చేయగలుగుతారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక్కరికి రావడం జరిగింది పద్మశ్రీ. ఆంధ్రప్రదేశ్ సంబంధించి పద్మశ్రీ గ్రహీత ఒక్కరికి రావడం జరిగింది. ఓకేనా? ఉమామహేశ్వరి, కళారంగం, కళలు, ఉమామహేశ్వరి. ఓకేనా? ఈమె ఉమామహేశ్వరికి రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ సంబంధించి. ఇది ఒక్కటే పేరు కాబట్టి మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకరే ఉన్నారు కాబట్టి దీనికి కోడ్ అనేది ఏం అవసరం లేదు. ఇలా మీరు లింకప్ చేసుకుంటే చాలా సింపుల్గా కన్ఫ్యూజ్ అనేది ఏం లేకుండా ఆన్సర్స్ అనేవి ఎగ్జామ్లో ఈజీగా చేయగలుగుతారు. మీరు చూడండి, ఒక్క కోడ్ ద్వారా మీకు 5 అనేది సింపుల్గా గుర్తుపెట్టుకునేటట్టు చెప్పాను ఇంతకుముందు. ఇందిరా మూవీకి సంబంధించి చెప్పాను. ఇందిరా మూవీ, వైజయంతి మాల, కొణిదెల చిరంజీవి గారు నటించడం జరిగింది. సోనాలి బిందె అంటే బిందేశ్వర్ పాఠక్. ఎవరిని మొక్కారు? సినిమా హిట్ కావాలని దేవుణ్ణి, వెంకటేశ్వర స్వామిని, పద్మావతి అమ్మవారిని మొక్కడం జరిగింది. వెంకయ్య నాయుడు, పద్మ సుబ్రహ్మణ్యం. ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇదొక కోడ్. నెక్స్ట్ మనకు తెలంగాణ సంబంధించి కూడా చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. సోమవారం సోమయ్య అనే భక్తుడు ఆనందంతో కొండ మీదున్న విఠలాచార్యుని దర్శనం చేసుకుని వచ్చాడు. దీని ప్రకారం సోమలాల్, సమ్మయ్య, ఆనందంతో ఆనందాచారి, కొండ మీద అంటే కొండప్ప, విఠలాచార్యుని దర్శనం అంటే కురెల్ల విఠలాచార్య. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒకరికి రావడం జరిగింది ఉమామహేశ్వరి, కళారంగం సంబంధించి పద్మశ్రీ గ్రహీతలు. ఇలా మీరు లింకప్ చేసుకుంటే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎగ్జామ్లో చాలా ఆన్సర్స్ అనేవి ఈజీగా చేయగలుగుతారు. నెక్స్ట్ అదేవిధంగా ఇంకెవరైనా షార్ట్ ట్రిక్ కోర్స్ తీసుకుని వారు ఉంటే షార్ట్ ట్రిక్ కోర్స్ కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. అలాగే యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.